అసలు ఈ రేవంత్ సార్ను పాలన చేయమని సీఎంను చేస్తే సారేందోలా రియల్ ఎస్టేట్ దందాల మీద పడ్డాడు. అంటే భూములు గుంజుకునే ఉపాయం చేస్తాడు. మొన్నటి దాకానేమో కంచగచ్చిబౌలి సెంటర్ యూనివర్సిటీ భూముల మీద కన్నేసిండా. ఇక ఆడ పప్పులు ఉడకలే. ఇక ఇప్పుడు గచ్చిబౌలిలు ఉన్న ఉర్దూ యూనివర్సిటీ భూములను పోతం పెట్టే కూట్రేషన్ నడుతుందట కాదు. ఆగో అసలు ఒక అనుమానం కొడుతుంది. మన రేవంత్ సార్కు మన తెలంగాణలో చదువులు చక్కగా జాగద్దని ఉంటుందంటారా? అంటే చదువుకునేటోళ్ళ మీద పడతాడేందోలా గిట్లనే అంటారు. మరి ఎన్నట్లయింది 2 ఏళ్ల సంది గురుకులం పిల్లలు రోడ్డు మీద పడ్డారు కదా. ఇక మొన్నటికి మొన్న సెంటర్ యూనివర్సిటీ విద్యార్థులైతే యూనివర్సిటీ భూములను కాపాడుకునేందుకు సర్కార్ మీద యుద్ధమే చేసిర్రు. ఆ సెంటర్ యూనివర్సిటీ భూములను గుంజుకునేందుకు సర్కార్ బుల్డోజర్లతోనే సత్యనాశ చేసి పడేసింది. ఇక విద్యార్థుల కొట్లాటకు రేవంత్ సర్కార్ తోకముడిచింది. ఇక హెచ్సియు ప్లాన్లు ఫెయిల్ అవ్వడంతోనే ఇక ఇప్పుడు మెల్లమెల్లగా ఉర్దూ యూనివర్సిటీ భూములను ఆగం పట్టించే కుట్రేషన్ నడుస్తుంది. ఒకటి కాదు రెండు కాదు 50 ఎకరాల మీద కన్నేసింది మన దయగల సర్కారు. 200 ఎకరాల 50 ఎకరాలు చదువులకు ఏం అక్కడికత్తలేదు. ఇక 50 ఎకరాలు వెనుకకు తీసుకుంటాం అని ఆ భూమిని జప్తు చేస్తామని నోటీస్ ఇచ్చింది. అది కూడా పోయిన నెలనే ఇచ్చిందట. ఇక చెప్పు కాత అసలు ఈ యూనివర్సిటీలు ఏం పాపం చేసినాయని రేవంత్ సార్ వీటి మీద పడుతుండల్లా. అసలు రియల్ ఎస్టేట్ దందా చేసుకోవాలంటే ఈ భూములే కావాల్సి వచ్చేనా? నేను ఇక అధ్వానం కాకుంటే ఇంకేంటిది. ఇక ఉర్దూ యూనివర్సిటీ భూములను రేవంత్ సర్కార్ గుంజుకునేందుకు ముంగట పడుతుందని ఏర్కబుడుతోనే అందులో చదివే విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిర్రు, ర్యాలీలు తీసిర్రు. యూనివర్సిటీ భూముల తెరువు కత్తే ఊపునేదే లేదని రేవంత్ సార్ మీద గరమైతురు. హెచ్సియుల ఎట్లనైతే ఉద్యమం నడిచిందో ఉర్దూ యూనివర్సిటీలో కూడా గసంటు యుద్ధమే చేసి మా భూములు మేమే కాపాడుకుంటామని చెప్తున్నారు. नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा तालीम पे हमला नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा रेवंत रेड्डी शर्म करो रेवंत रेड्डी शर्म करो शर्म नहीं तो डूब मरो शर्म नहीं तो डूब मरो रेवंत रेड्डी हो बर्बाद కాదు ఎలక్షన్ల ముందేమో ఈ రాహుల్ బాబు రేవంత్ సారు కాంగ్రెస్ లీడర్లు యూనివర్సిటీలకు పోతారు. విద్యార్థులతోని మాట ముచ్చట పెడతారు. మీకు ఇది చేస్తాము అది చేస్తాము గట్ల చేస్తాము గిట్ల చేస్తామని ఉద్దర ముచ్చట్లు ఎన్నో చెప్పిర్రు. ఖతం ఇక గద్దెకెక్కినాక యూనివర్సిటీ భూములనే మాయం చేస్తాడు. అసలు భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే 2 ఏళ్ల సంది ఏడ ఖాళీ జాగా కనబడ్డా వాటిని మింగుదామని చూస్తుంది. ఈ సర్కార్ వచ్చినాక మన భూములు మనం కాపాడుకునేందుకు ఉద్యమాలు చేయవలసి వస్తుంది. లగచెర్ల దిలావర్పూరు హెచ్సియు ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ. ఇందిరమ్మ పాలన అంటే భూములు గుంజుకునుడేనా? పిల్లల చదువులను రోడ్డు పాలు చేసుడేనా? యూనివర్సిటీ భూములతోని రియల్ ఎస్టేట్ దందా చేసుడేంది? ఖాతా వాడేత్తు గిట్లనే గరం అవుతుర్రు.